హెల్లో మూవీ మేట్స్ ఓటీటీని చెక్ చేస్తున్న టాప్ 10 లిస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 సత్యభామ తెలుగు. కాజల్ అగర్వాల్ని గ్లామర్ రోల్ని ఇంతవరకు మనం చూసాం, కానీ ఫస్ట్ టైం ఈ మూవీలో ఒక యాక్షన్ హీరోయిన్లా లేడీ రెబల్లా అదరగొట్టింది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. సత్యభామ షీ టీంలో ఒక ఏసీపీ. హసీనా అనే ఒక అమ్మాయి తన భర్త సైకోలా బిహేవ్ చేస్తున్నాడని సత్యభామకి కంప్లైంట్ చేస్తుంది. నువ్వేం భయపడకు, నేనున్నానని, నీకేం కాదని అనే టైప్లో మాటిస్తుంది. మరి హసీనాని కాపాడిందా లేదా, తర్వాత జరిగిన సిచ్యువేషన్స్ ఏంటి అనేదే ప్లాట్. నేరం చేసిన వాడిని పట్టుకోగలిగిందా, సత్యభామ ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేసింది అనే పాయింట్స్తో ఈ స్క్రీన్ ప్లే ఎక్కడా బోర్ కొట్టకుండా మంచి ఎంగేజింగ్గా నడుస్తుంది. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. కాళికాదేవి కోపం, సీతాదేవి శాంతం అనే డైలాగ్ మూవీ స్టార్టింగ్లో చెప్తారు. సో మూవీ కూడా అట్లనే ఉంటుంది. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 2 బజే వాయు వేగం తెలుగు. ఈ మూవీ గురించి సింగిల్ లైన్లో చెప్పాలంటే, బెట్టింగ్స్లో గెలుస్తూ బతికేసే ఓ మిడిల్ క్లాస్ కుర్రోడు ఎక్స్పెక్ట్ చేయని విధంగా కెరియర్ పరంగా, పర్సనల్గా, పాలిటిక్స్ పరంగా ఎలా ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నాడు, బయట పడ్డాడా లేదా అనేదే ప్లాట్. ఇది ఒక డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. కార్తికేయ అయితే తన యాక్టింగ్తో ఇరగదీశాడు. ఇంటర్వెల్ సీన్, సెకండ్ హాఫ్లో థ్రిల్ ఇచ్చే కొన్ని సీన్స్ కోసం ఈ మూవీని పక్కాగా ఒకసారి చూడాల్సిందే. ఫాదర్ సెంటిమెంట్ ప్లస్ ఓ క్రైమ్ ఎలిమెంట్స్ని మిక్స్ చేసిన ఈ మూవీని రెగ్యులర్ ఫార్మేట్లోనే నడిపిస్తూ చేయడం కొద్దిగా మైనస్ అని చెప్పాలి. మూవీ అక్కడక్కడ వాయువేగం తగ్గింది అనేలా అనిపించినా కానీ హీరో ఎప్పుడైతే కార్ని కొట్టేస్తాడో అక్కడి నుండి ఈ సినిమా వాయువేగంగా దూసుకెళ్తుంది. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. పక్కాగా ఈ మూవీని ఈ వీకెండ్ చూసి ఎంజాయ్ చేయండి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 3 విందు భోజనం తెలుగు. ఒక చిన్న పాయింట్తో ఈ మూవీ స్టోరీ అల్లి దాదాపు 2 hours పాటు ఆడియన్స్ని చూసేలా చేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ వీళ్ళు ఎంతో డేర్తో ఈ మూవీని తీసి మంచి మార్క్స్ కొట్టేశారు. మిడిల్ క్లాస్ మనుషులు, వాళ్ళకుండే అర్థం లేని పట్టింపులు, ఈగో ఇష్యూస్తో నడిచే స్టోరీ ఇది. థియేటర్స్లో ఏమో కానీ ఓటీటీలో మాత్రం టైం పాస్ కోసం ఈ మూవీని గ్యారంటీగా ఒకసారి వాచ్ చేసేలా స్వీట్ అండ్ సింపుల్గా ఈ మూవీని ఒక మంచి ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ మూవీలో ట్విస్ట్లు, టర్నింగ్లు అయితే ఇలాంటివి ఏముండవు. చాలా చక్కగా కూల్గా వెళ్ళే మూవీ. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇంతకీ విందు భోజనం అనే టైటిల్ ఏంటా అని అనుకుంటున్నారా? ఇది ఒక రెస్టారెంట్ నేమ్. షెఫ్ కావాలనుకునే ఆదిత్య స్టోరీ ఇది. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆహా ఓటీటీ, ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 4 రిమెంబర్ 2022 తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఓయ్ ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. రిమెంబర్ అనే టైటిల్కి జస్టిఫై చేసేలా మన హీరోకి బ్రెయిన్ ట్యూమర్, దానివల్ల గజని ఎలా బిహేవ్ చేస్తాడు. సేమ్ ఆ మూవీలో లాగే విలన్స్ పైన పగ తీర్చుకోవాలి. కానీ మనోడు గజని, అందులోనూ ముసలోడు. మరి ఈ ఏజ్లో విత్ మెమరీ లాస్ హౌ కెన్ హీ ఫైట్ అనేది ఎక్సలెంట్గా ప్రజెంట్ చేశారు. ఇది ఒక సింపుల్ రివెంజ్ డ్రామానే, కానీ చూస్తున్నంతసేపు ఎక్కడా బోర్ కొట్టకుండా ఎండింగ్ వరకు మంచి థ్రిల్ని అందించడం అయితే పక్కా. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, కానీ రెంట్ బేసిస్లో ఉంది. మరి ఎలా చూడాలి బ్రో అంటే అన్అఫిషియల్ యాప్స్, అన్అఫిషియల్ వెబ్సైట్లో ఏదో విధంగా చూడండి. ఈ మూవీలో రివెంజ్ డ్రామాతో పాటు దేశభక్తిని కూడా యాడ్ చేశారు. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఒకసారి చూసేయండి. లిస్ట్ నెంబర్ 5 దినమ్మ ఆగండి, సినిమా పేరు జాగ్రత్తగా చదవాలి. గురువాయూర్ అంబల నడియల్. ఆమె చెప్పేసా. ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఓయ్ పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన ఈ మూవీ థియేటర్లో మంచి హిట్ అయ్యి ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. క్రింజ్ కామెడీ మూవీస్ చూసి ఒక మంచి హెల్దీ కామెడీ మూవీ కోసం మీరు వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ మూవీని మీ ఫ్యామిలీ అంతా కలిసి కూర్చొని హ్యాపీగా ఎంటర్టైన్ అవ్వండి. మూవీ అయితే సూపర్గా ఉంది. మలయాళం ఇండస్ట్రీ వాళ్ళు ఒక చిన్న పాయింట్ తీసుకొని చాలా బాగా మూవీని నడిపిస్తారు. ఇందులో కూడా బెసిల్ జోసఫ్ కేరళకి మ్యారేజ్ కోసం రావడం, అక్కడ ఏం జరిగింది అనేది ఫన్నీ వేలో ప్రజెంట్ చేశారు. మీరు జయ 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 హే అనే కామెడీ మూవీ చూశారు కదా, ఆ మూవీ డైరెక్టరే ఈ మూవీకి కూడా డైరెక్టర్. ఇది కూడా చూడకపోతే ఈ రెండు హాట్స్టార్లోనే ఉన్నాయి. మీ ఫ్యామిలీతో కలిసి రెండు చూసేయండి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 6 ఔటర్ రేంజ్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఓయ్ ఇది ఒక వెబ్ సిరీస్. ఇప్పటివరకు 2 సీజన్స్ రిలీజ్ అయ్యాయి. 2022లో ఒకటి, 2024లో రెండు కూడా తెలుగులో ఉన్నాయి. ఇక ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే, ఒక పెద్ద హోల్ ఇలా భూమిపై పడుతుంది, మళ్ళీ అది క్లోజ్ కూడా అయిపోతుంది. మరి ఆ హోల్ ఏంటి, దాంట్లో ఎవరైనా పడితే ఏం జరుగుతుంది, ఇంకో పక్క ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్, టైమ్ లూప్ అనే కాన్సెప్ట్తో ఈ సిరీస్ మనల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఫస్ట్ సీజన్ కంటే సెకండ్ సీజన్ ఇంకా చాలా బాగా ఎంగేజ్ చేసింది. సీజన్లు చూసే ఓపిక మీకుంటే ఈ సిరీస్లని గ్యారంటీ మీరు చూడాల్సిందే. ఇట్స్ అవైలబుల్
అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. మరి ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. అండ్ రీసెంట్గా మన ఛానల్లో కల్కి మూవీ క్లైమాక్స్ ఎక్స్ప్లెయిన్డ్ వీడియో ప్లస్ కల్కి స్టోరీ గురించి ట్రైలర్ అనాలిసిస్ వీడియో ఈ రెండూ చేశాను. ఈ రెండింటికి 2.5 lakhs వరకు వ్యూస్ వచ్చాయి. ఈ రెండు వీడియోలు చూస్తే మీకు కల్కి మూవీ గురించి అన్ని డీటెయిల్స్ దొరుకుతాయి, చాలా క్లారిటీ వస్తుంది. ఈ రెండు వీడియో లింక్స్ ఫస్ట్ కామెంట్గా పిన్ చేస్తాను, చూడని వాళ్ళు ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 7 హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఈ సీజన్ 2లో ఇప్పటివరకు 2 episodes మాత్రమే రిలీజ్ అయ్యాయి. ప్రతి సోమవారం ఒక ఎపిసోడ్ రిలీజ్ చేస్తారు. సీజన్ 1 మీరు ఇంతవరకు చూడకపోతే ఫస్ట్ దాన్ని కంప్లీట్ చేసి తర్వాత దీన్ని చూడండి. మరి ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, అడల్ట్ కంటెంట్ ఉంటుంది, సో చూడకూడదు. గేమ్ ఆఫ్ థ్రోన్స్తో ఈ సిరీస్కి లింక్ ఉంటుంది. మేము ఇంతవరకు ఈ ఎపిక్ సిరీస్ చూడలేదు బ్రో అంటే అర్జెంటుగా ఈ గాడ్ సిరీస్ని జియో సినిమాలో తెలుగులో చూసి ఎంజాయ్ చేయండి. ఈ డ్రాగన్ సిరీస్ కూడా జియో సినిమాలోనే ఉంది. గాడ్ కూడా ఫ్యామిలీతో కలిసి చూడలేం, ప్రపంచం ఇచ్చిన పాపులర్ సిరీస్ కదా అని ఫ్యామిలీతో కలిసి చూసారు. నువ్వేమీ చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం అనేలా ఒక సాడ్ సాంగ్ ఆర్ఆర్గా ప్లే అవ్వక తప్పదు. ఈ 2 episodes అయితే కిరాక్ ఉంటాయి, మీ మైండ్ బ్లాక్ చేయడం పక్కా. అర్జెంట్గా యూజ్ అయ్యండి, అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 8 హౌస్ ఆఫ్ ది డిసప్పియర్డ్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఈ మూవీలో ఉండే ట్విస్ట్లకైతే మీ మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారంటీ. ఇది ఒక టైం ట్రావెల్ కనెక్ట్ చేసి హారర్ ప్లస్ థ్రిల్లర్ మూవీ. క్లైమాక్స్ అయితే కిరాక్. ఆ ట్విస్ట్ ఏ మూవీ లవర్ ఎక్స్పెక్ట్ చేయలేడు. డార్క్ లాంటి వెబ్ సిరీస్లో బాగా కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే మూవీస్, అలాంటి మూవీస్ కావాలని కోరుకునే వాళ్ళు ఈ మైండ్ బెండింగ్ మూవీని ఒకసారి చూడాల్సిందే. రిమైనింగ్ వాళ్ళు మినిమం డిగ్రీ, IAS, IPS పట్టాలేని నాన్ మూవీ లవర్స్కి అర్థం కాదు కాబట్టి ఇది ఒక చెత్త మూవీ అని కొట్టిపడిస్తారు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ, బట్ ప్రైమ్ మెంబర్షిప్ ఉన్నా కానీ మధ్యలో యాడ్స్ వచ్చి చంపేయాలనిపించింది వాళ్ళని. సో అన్అఫిషియల్గా డౌన్లోడ్ చేసుకొని చూసే ఆఖరికి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 9 ది వరల్డ్ విండ్. ఇదొక లిమిటెడ్ సిరీస్, అంటే ఆరంభం అంతా దీంట్లోనే, నెక్స్ట్ సీజన్స్ ఏమి ఉండవు. టోటల్ 12 episodes ఉన్నాయి. ఇదొక పొలిటికల్ థ్రిల్లర్ కే డ్రామా. కొరియన్ డ్రామాస్ అంటే మేము మాన్స్టర్స్, లవ్ స్టోరీస్ ఓన్లీ చూస్తామంటే మీరు ఒక అదిరిపోయే పొలిటికల్ థ్రిల్లర్ మిస్ అయినట్టే. మీరు ఒక పని చేయండి, ఫస్ట్ 2 కానీ 3 కానీ ఎపిసోడ్లు చూడండి. ఇఫ్ మీకు నచ్చితే కంటిన్యూ అవ్వండి ఆర్ స్కిప్ ఇట్. కే డ్రామాస్ అంటేనే నెక్స్ట్ లెవెల్ థ్రిల్తో పాటు ఫుల్ ఎంగేజ్ అయ్యేలా చేస్తారు. ఈ కే డ్రామా కూడా ఫుల్ ఎంగేజ్ చేస్తుంది, కానీ ఇది తెలుగులో లేదు, ఓన్లీ ఇన్ హిందీ, ఇంగ్లీష్, కొరియన్. ప్లాట్ ఏంటంటే కొరియాలో ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ని చంపాలనుకుంటాడు. అదెందుకు? ఈ సిరీస్ స్టార్ట్ టు ఎండ్ మనల్ని స్క్రీన్స్కి అతుక్కుపోయేలా చూస్తుంది. ట్విస్ట్లు కూడా చాలా బాగున్నాయి. ప్రతి ఎపిసోడ్ ఎండింగ్లో వచ్చే ఇంట్రెస్టింగ్ పాయింట్ వల్ల నెక్స్ట్ ఎపిసోడ్ చూసేలా చేసింది. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 10 మౌస్. అబ్బా ఏం సిరీస్ మావా ఇది. ఈ వెబ్ సిరీస్ గత కొన్ని నెలలుగా ప్రైమ్ ఓటీటీని షేక్ చేస్తుంది. తెలుగులో లేదు, ప్లస్ కొద్దిగా స్లో బర్నింగ్ సిరీస్ అని ఇన్ని రోజులు రికమెండ్ చేయలేదు. కానీ దీని క్రేజ్ సోషల్ మీడియాలో రోజుకి పెరుగుతుండడం వల్ల ఇక తెలుగులో రాకపోయినా సరే కొరియన్లోనే చూసే మూవీ లవర్స్ ఉంటారని రికమెండ్ చేస్తున్నా. ఈ సిరీస్లో టోటల్ 20 episodes ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ యావరేజ్గా 1 hour అలా ఉంటుంది. సో ఓపిక్గా రోజు ఒక గంటనో 2 గంటలో చూడండి, ఒక 2 weeks కంప్లీట్ చేయండి. ఈ సిరీస్ మంచి సర్ప్రైజ్ ప్లస్ ట్విస్ట్లతో మనల్ని కట్టిపడిస్తుంది. సైకో కిల్లర్ కంటిన్యూగా మర్డర్ చేస్తాడు. మరి ఆ కిల్లర్ని పట్టుకున్నారా లేదా అనేదే ప్లాట్. ఏంటి బ్రో ఇది రెగ్యులర్ థ్రిల్లర్ లైన్ లాగే ఉంది కదా అని మీరు అనుకోవచ్చు, కానీ వాళ్ళు రాసుకున్న రైటింగ్కి, ఆ స్క్రీన్ ప్లేకి, ఆ డాట్స్ని కనెక్ట్ చేసే పద్ధతికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈ సిరీస్ చూస్తున్నంతసేపే కాదు, సిరీస్ అయిపోయాక కూడా మీ మైండ్ నుండి అంత ఈజీగా పోదు. మరి ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, అస్సలు మిస్ అవ్వకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.